అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీఆర్ భక్తి. నేను మీ మధుమిత. ఈ రోజు అయితే మనం చక్రపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకైతే వచ్చేసామండి. ఈ రోజు ఇక్కడ గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది. మరి ఎలా జరుగుతుంది అనేది మనం చూసేద్దాం పదండి. గోదాదేవి భక్తి మరియు దైవిక ప్రేమకు ప్రతీక. ఆమెను ఆండాలుగా కూడా పిలుస్తారు. శ్రీరంగంలో విష్ణు చిత్తుడికి కుమార్తెగా అవతరించిన గోదాదేవి చిన్ననాటి నుంచే శ్రీ మహావిష్ణుపై అపరమైన ప్రేమతో భక్తి చాటింది. ప్రతిరోజు పూలమాలలో అల్లుతూ ముందుగా తాను ధరించిన తర్వాతే శ్రీరంగనాథునికి సమర్పించేది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువుడు గోదాదేవిని తన వధువుగా స్వీకరించాడు. మార్గాళి మాసంలో ఘనంగా జరిగే గోదాదేవి కళ్యాణం భక్తి మరియు సమర్పణకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ కళ్యాణాన్ని దర్శించిన వారికి శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. హిమన్మో యజ్ఞం విహవేదిహ స్వాస్య గురుమో హరివో మేధినంత్వా. ఇది నమస్కారం కుర్యాత్ స్వామినః అశేషేః పరిషత్ భగవత్పాదమూలే మయా సమర్పితాః ఇమాం సర్వర్ణీం దక్షిణా యత్కించిదవేదోక్తదక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే. క్రియమానం విజ్ఞాపనమవధానేన శ్రూయత. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమపరిహరణస్య శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య ఆలయ సన్నిధౌ సంకల్పిత శ్రీ గోదారంగనాథ స్వామినః తిరుకల్యాణ మహోత్సవ ఆరాధనాఖ్యం కర్తుం మమ యోగ్యతా సిద్ధిరస్వితి అనుగృహ్ణन्तు భవంతః. కర్తుం యోగ్యతా సిద్ధిరస్తు తైరనుగృహీతః శ్వాసనే ఉపవిశ్యాః. ఓం దేవీం వాసమదనేంద్రదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి తానో మంద్రేషమోర్ధతః నాథేర్వాగస్మానవతుస్తుదేతో అయం ముహూర్త సుముహూర్తో అస్తు. బ్రహ్మాదీనాం గురుం పూర్వమింద్రః గృహమేదినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం తదాదార్ఘ్యం భరద్వాజం కపింజలం వసిష్ఠారమునేన్ వందే పాంచరాత్ర ప్రవక్తకాన్ శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ పురుషత్వపరం నిత్యం ప్రజాం శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. తేషాం మృతిస్థో భగవాన్ మంగళాయతనో హరిః తాపస్తేషాం జయస్తేషాం గురస్తేషాం పరాభవః తేషాం దేవరస్యామో హరియస్తో జనార్దనః. ఆపరామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత పూర్వాచార్యేభ్యో నమః. సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. ఇది నమస్కారం కుర్యాత్. ఆచమ్యా యజమానానాం ఆచమ్యా. ఓం హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణాః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే శకామధే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీరంగస్య ఉత్తరదిక్పరేః కృష్ణావేణ్యాం గోదావరియోర్మధ్యదేశే భగవదాలయే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమానः వ్యావహారికతాంధ్రమానేన ప్రభవాదశతసంవత్సరాणां मध्ये स्वस्ति विश्वावसुनाम संवत्सरे दक्षिणाजने हिमवंत ऋतु पुष्यमासे
कृष्णपक्षे अद्य एकादश्यां शुभदिनो वासरः शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषविशिष्टायामस्य शुभदिनो अस्य यजमानस्य श्रीमान् गोत्रोद्भवस्य वनदेवतलगोत्रोद्भवस्य वनदेवतलगोत्रोद्भवायाः मुलुगप्रतापरेड्डिनामधेयस्य धर्मपत्नी समेतस्य स्वर्णलतानाम्नीम् अनयोर्दम्पत्योः कुमारस्य वनदेवतलगोत्रोद्भवस्य चक्रधरेड्डिनामधेयस्य धर्मपत्न्याः रश्मीनाम्याः चिरञ्जीवी धृतिनामधेयस्य विश्रुतरेड्डिनामधेयस्य सहकुटुम्बानां वेणोलगोत्रोद्भवस्य रामरेड्डिनामधेयस्य धर्मपत्न्याः पूरितानाम्नी चिरञ्जीवी मुक्तिकानामधेयस्य सहकुटुम्बानां नागुलगोत्रोद्भवस्य विनयरेड्डिनामधेयस्य धर्मपत्न्याः श्रीचन्दनानाम्याः चिरञ्जीवी देवांशनामधेयस्य मिहिरानाम्याः सहकुटुम्बानां वनदेवतलगोत्रोद्भवस्य शरच्चन्द्रारेड्डिनामधेयस्य राखीनाम्नीं वनदेवतलगोत्रोद्भवस्य भास्करेड्डिनामधेयस्य धर्मपत्न्याः सरितानाम्याः सहकुटुम्बानाम् अस्य यजमानस्य गोत्रोद्भवस्य शनिहट्लगोत्रोद्भवस्य वेङ्कटेश्वरनामधेयस्य धर्मपत्न्याः मञ्जुभार्गवीनाम्नीं श्रीकररावनामधेयस्य सहकुटुम्बानां कोणल्लगोत्रोद्भवस्य कोटिरेड्डिनामधेयस्य लक्ष्मीनाम्याः श्रीनिवासरेड्डिनामधेयस्य स्वातीनाम्नीं सहकुटुम्बानाम् अस्य यजमानस्य मार्कण्डेयगोत्रोद्भवस्य साम्बशिवरावनामधेयस्य लक्ष्मीकुमारीनाम्नीं सहकुटुम्बानां पेदनोलगोत्रोद्भवस्य अनन्तरेड्डिनामधेयस्य वाणीनाम्नीं सहकुटुम्बानां चेगल्लगोत्रोद्भवस्य विल्मारेड्डिनामधेयस्य राणीनाम्नीं सहकुटुम्बानाम् आदण्डगोत्रोद्भवस्य जङ्गारेड्डिनामधेयस्य पद्मम्मानाम्नीं सहकुटुम्बानां शाण्डिल्यगोत्रोद्भवस्य मुरलीकृष्णनामधेयस्य राजेश्वरीनाम्नीं सहकुटुम्बानां कमलेशगोत्रोद्भवस्य सूर्यनारायणनामधेयस्य अर्णज्योतिनाम्नीं सहकुटुम्बानां सनकुलगोत्रोद्भवस्य रणधीरेड्डिनामधेयस्य धर्मपत्न्याः अरुणानाम्नीं सहकुटुम्बानां मिथुनकुलगोत्रोद्भवस्य सतीशकुमारनामधेयस्य स्वप्नानाम्नीं सहकुटुम्बानां मेडिपालगोत्रोद्भवस्य रामचन्द्रारेड्डिनामधेयस्य प्रेमलतानाम्नीं सहकुटुम्बानां पशुपुनोल्लगोत्रोद्भवस्य जयहिन्द्रेड्डिनामधेयस्य पुष्पलतानाम्नीं सहकुटुम्बानां నానా గోత్రానాం అమ్మ అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మీ యొక్క గోత్రాలు మనస్సులో చెప్పుకోండి. అందరు కూడా నమస్కారం చేసుకోండి నిశ్శబ్దంగా. శ్రీచక్రీపురం కాలనీ వాసినః సర్వేషాం భక్తానాం సర్వాసాం ప్రాణినాం చ ఆచర్య గోత్రోద్భవస్య సురేంద్రరావు నామధేయస్య శైలజానామ్యాः లిఖిత్ నామధేయస్య పరిణామధేయస్య सहकुटुम्बानां धनुर्मास व्रतदीक्षा साफल्यता दिग्विजयता सिद्धिद्वारा संकल्पिता श्रीदेवी भूदेवी समेता श्रीवेंकटेश्वर स्वामिनः दिव्या आलया सन्निधौ लोककल्याणार्थं विश्वशान्त्यर्थं गोदा रंगनाथ स्वामिनः तिरुकल्याणम् अहं करिष्ये. गोदा वेंकटरमण गोविंद. देवपूजार्थं कलशाराधनं करिष्ये. कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणास्पदाः कुक्षोरसागराः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदोऽधैर्वेदः सामवेदोऽक्षरमनः अंगे दशैताः सर्वे कलशामृतमाश्रिता. अत्र गायत्री सावित्री शान्तिः पुष्टिकरी तदा. ओम गंगे यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. आयान्तु देवता पूजार्थं दुर्दक्षेकारकः कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं संप्रोक्ष्य आत्मानं संप्रोक्ष्य अपवित्र पवित्रो वा सर्वावस्थांगतो विवा यस्परे पुंडरीकाक्षं सभाख्याभ्यन्तरश्रुतिः पुंडरीकाक्षाय नमः. तरंग विश्वक्सेन प्रार्थनं. అందరూ కూడా ఒకసారి గణపతిని విశ్వక్సేన భగవానుని దండం పెట్టుకున్నామా అందరూ కూడా. ఓం శ్రీమాన్ సూత్రవతీనాథో గజాశ్వమగదేవిదః ప్రసన్నవదనశ్యాంత ప్రభాకర సమప్రభ వేత్రపానుర్హృషికేశో విశ్వరక్షాపరాయణః
भक्तान्तराय विद्वंसे आर्यामार्थ कृपानिधि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रगदाधरम् आसीनं दद्धनी हस्तं विश्वक्सेनं तमाश्रये शमुचीनान्यवे त्वरितो वदन्ति स विश्वक्सेनान्ययन्ति योऽस्मान् वेष्टियं च वयं विस्मः स विश्वक्सेना विमुषिदाहवेत ओम तत्पुरुषाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्त प्रचोदयात् ओम भूः विश्वक्सेनमावाहयामि ओम भुवः विश्वक्सेनमावाहयामि ओम स्वः विश्वक्सेनमावाहयामि ओम भूर्भुवस्वः विश्वक्सेनमावाहयामि स्थापयामि पूजयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः प्रणामा स्वागता प्रतिमा स्थापना अभिमुखे घनमुद्रां प्रदर्शा हृदयाय नमः शिरसे स्वाहा शिखाय विहिड कवचाय नेत्राभ्यां मोहिड अस्त्राय विड प्रत्येकं विश्वक्सेनमुद्रां दर्शयेत सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः अर्घ्यं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः पादयोः पाद्यं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः मुखे शुद्धा आचमनं समर्पयामि शुद्धोरकेन स्नपयामि ओम आपोहिष्टामयो भुवः आपो जनयथाचनः सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धा आचमनं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः वस्त्रं समर्पयामि वस्त्रार्धमक्षतां समर्पयामि उपवेतार्धमक्षतां समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः दिव्यश्री चंदन गंधम समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः हरिद्राचूर्णं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः कुंकुमविलेपनं समर्पयामि अथ पुष्पैः पूजयामि ओम श्रीमते नमः ओम सूत्रवत्या समेताय नमः ओम शैलेशाय नमः ओम सर्वपालकाय नमः ओम शोभनांगाय नमः ओम मणिकुंडलधराय नमः ओम तप्तकांचनभूषणाय नमः ओम हरिभक्त्राय नमः ओम हरिप्रियाय नमः ओम सर्वशास्त्रार्थतत्त्वज्ञाय नमः ओम सर्वाभीष्टफलप्रदाय नमः सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः नानाविध परिमलपत्रपुष्पाक्षतां समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः धूपमाग्रापयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः धूपमाग्रापयामि साक्षात् स्थापित प्रत्यक्षदीपं दर्शयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः धूपदीपानन्तरं शुद्धा आचमनं समर्पयामि मध्ये मध्ये भगवान् समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि पुनराचमनं समर्पयामि ताम्बूलार्धे अक्षतां समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः कर्पूरमङ्गल दिव्यनीराजन दीपं दर्शयामि सपरिवाराय श्रीमते समर्पयामि राधांशः नैवेद्यम् सुधाचमनं समर्पयामि बोल सुदर्शन भगवान की बोल सुदर्शन भगवान की ओम स्वामिनः मनस्समाधीयता समाहितवन्तः स्मः प्रसीदन्तु भवन्तः प्रसन्नात्मः भवद्भिः अनुज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये पाच्यता भगवतो फलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतः कर्म करिष्यामि भगवानेव स्वनुयात् स्वरूपस्थिति प्रवृत्तिस्वहेदगतेन अनेनात्मना स्वार्थकृतभावेन स्वकीय कल्याणतमा संकल्पित श्री भोलारंगनाथ स्वामिनः कल्याण महोत्सवाक्षे कर्मणि अखिल परिधन परीक्षितान्वितम्
स्वात्मानो स्वयमेव प्रेतो कार्य उपक्रमते भगवान् पवित्रं वासुदेवः पवित्रं तत्पादो पवित्रं तत्पादोदकं पवित्रं तत्सत्पुण्याहं भवन्तो भ्रमन्तो पुण्याहमस्तु नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् एकपदे द्विपदे चतुष्पदशिनहे मध्यसे नमस्ते तुरीयाय दर्शिताय पराय परोरदसे असवदो मा प्रपद तेषधा परा प्रकृतिः तेषदा परब्रह्मा तेषदा परमात्मा चतुर्विधः सर्वज्ञः सर्वेश्वरः सर्वदर्शी समद्विरवशी स्वात्मा समाराधयन् अन्योनानिरधन्तः वीतधुरिभयक्रोधः निर्दोषः निर्वधिष्ठः भगवान् दीर्घायुरस्तु दीर्घायुषं भगवान् वासुदेवः करोति सोमनः सोमनस्यमस्तु सोमनस्य भगवान् वासुदेवः करोति अक्षरे रक्षदन्तास्तु अक्षरपरोगं कुशलं भगवान् वासुदेवः करोति भगवान् वासुदेवो वर्तताम् भगवान् शंकरजनो प्रद्युम्नो अनिरुद्धो पुरुषो सत्यो अच्युतो अनंतो वर्तता भगवान् वासुदेव शंकरजन प्रद्युम्न अनिरुद्ध पुरुष सत्य अच्युतो अनंत प्रियंता भगवान् वासुदेव शंकरजन प्रद्युम्न अनिरुद्ध पुरुष सत्य अच्युतो अनंत शांतिरस्तु इत्युक्ता शुद्धि मंत्रान् पठेत शुद्धयेस्तु पर्वदेवो वासुदेवो हस्तु शुद्धये शंकरजन शुद्धयेस्तु प्रद्युम्नश्च हस्तु शुद्धये इत्थमैकायनं प्रोक्तम् पुण्याः दीक्षितोत्तमैः पातयित्वा तदग्निस्त्वमात्मानं प्रोक्षयेत् पुरा इति वाचयित्वा कर्मणः पुण्याहं भवन्तो भवन्तो पुण्याहं कर्मणोऽस्तु कर्मणः स्वस्ति भवन्तो भवन्तो कर्मणे स्वस्ति कर्मणः वृद्धिं भवन्तो भवन्तो कर्मरुध्यता सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 साधहस्तान् दर्भान् गृहीत्वा तान् करगोपरविन्यस्य साक्षरवर्यपात्रं करगवामपार्श्वे विन्यस्य करगजलम् अर्घ्यजलेन सिञ्चन् ओम शान्तिरस्तु बुद्धिरस्तु पुष्टिरस्तु बुद्धिरस्तु विद्यारस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्यसमृद्धिरस्तु ईशान्यां बहिर्देशे अरिष्टनिधनमस्तु यत्पादं तत्परिहरमस्तु करगजलम् अर्घ्यजलेन संयोज्य ओम वाक्या शिवेवो वासुदेवो मार्गेण दक्षिणायां शिवेवो दक्षिणो मार्गेण प्रतीक्षां शिवेवो अनिरुद्धो मार्गेण इत्येतेभ्यः नानागोत्रेभ्यः श्रीवैष्णवेभ्यः नानानामभ्यः स्वस्ति पुण्याः वाचना मन्त्रजपदक्षिणा मनसोत्साहः अपरमिदहिरण्यं तुभ्यमहं सम्प्रददे नमः स्वस्ति वासुदेव पुण्याः जलेन वेदिकायां कल्याण वेदिकायां सम्प्रोक्ष्य ओम येन देवा पवित्रेण आत्मानं पुनर्देशदा प्रेमतः प्रधानेन पावमान्य पुण्यतिना राजापत्यं अध्यात्मनिर्मयो हम आकाशतत्त्वात्मने पुष्पं परिकल्पयामि यं वायुस्तत्त्वात्मने धूपं परिकल्पयामि तं तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामि अमृततत्त्वात्मने अमृतोपहार नैवेद्यं परिकल्पयामि सर्वतत्त्वात्मकायै ताम्बूलार्धे सकलोपचारार्धे अक्षतां समर्पयामि धूपमाग्रापयामि धूपदीपान्ते शुद्धा आचमनं समर्पयामि नैवेद्यं परिकल्पयामि अतो देवावन्तनो यथो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः नैवेद्यं ॐ भूर्भुवस्वः ॐ प्राणापानव्यानो धामसमानः अध्ययन देवालयं समर्पयामि पुत्राभूषणहस्तो वृक्षालयं पादो वृक्षालयं पुत्राचरणं समर्पयामि ताम्बूलार्धे पुष्पाक्षरां समर्पयामि मङ्गलनीराजनदीपं दर्शयामि ॐ मानवहिंसेयादवेदोगामस्वं अभिगुणज्ञानविद्या मापरिपालया सत्ताहित्यादित्या कीर्यादनो गृहे लक्ष्मीराजस्यामदेवया माधवंशजानसी वेंकटरमण गोविंदा लक्ष्मी माये की अनया ध्यान वाहनादि रक्षा कूटक देवता यज्ञोपवीत अधिष्ठान देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु जय श्रीमन्नारायण స్వామివారి కళ్యాణంలో భాగంగా అమ్మవారికి స్వామివారికి ఇప్పుడు కంకణ ధారణ జరుగుతుంది అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి ఓం
वनमाले गणेशार्के शङ्के चक्रे Vicura Scientific Clinic. Lose weight, gain confidence and ओम श्री गोदारंगनाथ स्वामिने नमः। अर्घ्यं परिकल्पयामि। श्री गोदारंगनाथाय नमः। आद्यं परिकल्पयामि। श्री गोदारंगनाथ स्वामिने नमः। मुखे शुद्ध आचमनीयं परिकल्पयामि। श्री गोदारंगनाथाय नमः। सर्वोपचारार्थे पुष्पं समर्पयामि। श्री गोदारंगनाथाय नमः। नमस्कारं यशेत। लोभां पुष्पं वेदा पुष्पभान् प्रजावान् पशुमान् भवति। श्री गोदारंगनाथ स्वामिनः तिरुकल्याणकर्मणि यज्ञोपवीत धारणं करिष्ये। ओम तद्विष्णुस्तवरे वीर्याय गुरुवान भीमः कुर्वाभिष्टाः यस्योर्षिद्विषभिक्रमणेषु अदीक्षयं भुवनानि विश्वाः। आगताय वराया आसनार्धे उदगग्रकूर्चन्दध्यात् अयं ते विष्टरो विष्टरो विष्टरः स्वामिनः प्रदद्विष्टुतिमन्त्रेण पादप्रक्षालनं कुर्यात्। नमस्कारं చేసుకోండి। ओम नमो स्तवनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाहं मे पुरुषाय शाश्वते सहस्रकोटिपधारिणे नमः। ओम चरणं पवित्रं विदलं पुराणं तेन भूतस्तरजुष्टदाने तेन पवित्रेण शुद्धेन भूतादिवात्मानपदान्तरेण। ओम नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। शुभमुहूर्तोऽस्तु अत्र प्रार्थयति वरमलं कृत्या अत्र प्रार्थना प्रियमेधासु वर्तता अत्यन्तवदृगाः प्रार्थना। ओम इमं मे गंगे यमुने सरस्वती सुदृष्टोमगं सदा परस्नया असिक्रियामरुद्भे विदस्तयार्जिकीये। चतुर्वेद शाखाध्यायिनी सालामृता सौवर्णामृता भरणत्रयार्षेय प्रबलान्विता सालामृत गोत्रोद्भवाम विश्वंभर शर्मणो नत्रीं काश्यप शर्मणो नत्रीं वेदात्म शर्मणः पौत्रीं विष्णुचित्त शर्मणः पुत्रीं साक्षात् महालक्ष्मी स्वरूपिणी श्री गोदानाम्नीं इमां कन्यां वृणीमहे। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా సామ్రాజ్యమిది ఆశీర్వాదం కుర్యాత్। సామ్రాజ్యం బౌద్ధ్యం స్వారాధ్యం వైరాధ్యం పారమేష్టం రాజ్యం మహారాధ్యమాధిపత్యమయం। యశస్కారం బలావంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్భూవ సంకీర్ణనానా స్వపితృర్నరాణాం సౌమంగళ్యం సతతం దీర్ఘమాయుః।
मध्ये यवनिका निधायाः लग्नाष्टकानि पठित्वा पूर्वाङ्गभूतं महासङ्कल्पमन्त्रपठनं करिष्ये। अयन्ते मधुपर्को मधुपर्को मधुपर्कः। ओम यन्मधुनो मधव्यं परममन्नाद्यं वीर्यं तेनाहं यन्मधुनो मधव्यो परमोन्नाद्येन वीर्येण परमोन्नाथो मधुव्योऽसानि। प्रथमं द्वितीयं तृतीयं प्राश्य हस्तं प्रक्षाल्य। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతి పూజ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, స్వామివారి వివాహం అర్హత పొందాలి అంటే యజ్ఞోపవీత ధారణ చేయాలి కనుక ఆ యజ్ఞోపవీత ధారణాన్ని కూడా చేయించాము. ఇప్పుడు స్వామివారికి అమ్మవార్లకి ఇద్దరికి కూడా కన్యాదానం జరుగుతుంది. అందరు కూడా తెలుసు గోదా రంగనాథులు అంటే ఎవరు, అయినా కూడా 2 నిమిషాల్లో మనం తెలుసుకొని, ఈ సమయం కూడా బాగా అయింది కనుక అతి తొందరగా తెలుసుకొని ఆ స్వామి ఎవరు అమ్మవారు అని తెలుసుకుందాం. పూర్వకాలంలో మనకు ఆదివరాహ స్వామి అనేటువంటి స్వామి ఉండేవాడు. ఆదివరాహ స్వామి, ఆదివరాహ స్వామితో పాటు గోదాదేవి కూడా ఉండేది. ఆయనని భూవరాహ స్వామి అని కూడా అంటారు. ఆయన భూమికి రారాజు అయితే భూమికంతా కూడా అధిష్టాన దేవత భూదేవి. ఈ ఆదివరాహ స్వామి వైకుంఠంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో భూదేవి అంటుంది, నాథ నాకు ఒక కోరిక ఉంది. ఏమిటి అంటే, ఇంకా ఎన్ని యుగాలైనా సరే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఈ యొక్క వదిలిపెట్టేసి వైకుంఠానికి వచ్చేసావు కదా, ఈ యొక్క ఆదివరాహ రూపాన్ని సమాప్తి చేసుకున్నావు, వైకుంఠానికి వచ్చేసావు కదా, మళ్ళా యుగంలో కానీ మళ్ళా కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత అయినా సరే నేను నీతోనే ఉండాలి అని అమ్మవారు కోరుకుంటుంది. కోరుకోగానే స్వామి తథాస్తు అంటాడు. తథాస్తు అనగా నా స్వామి ఎట్లా వస్తాడు అంటే వటపత్ర సాయి రూపంలో శ్రీవెల్లి పుత్తూరులో, వటపత్రం అంటే రావి ఆకు, ఆ ఆకులో స్వామివారు శ్రీవల్లి పుత్తూరులో రంగనాథ స్వామిగా వటపత్ర సాయిగా అక్కడ ఉద్భవిస్తాడు స్వామి. అక్కడ ఉద్భవించగానే ఆ అమ్మవారికి ముందుగానే చెప్తాడు, నువ్వు కూడా మళ్ళా నా భార్యగా నువ్వు నాకు సొంతం అవ్వాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే భూమండలంలో ఒక తులసి మొక్కలో నువ్వు జన్మనిస్తావు. ఆ జన్మనిచ్చినటువంటి నువ్వు అయోనిజగా పుడతావు. పుట్టినటువంటి నిన్ను ఒక విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక మహానుభావుడు, అంటే పెరియార్వాల్ అంటే చాలా పెద్దనటువంటి వాడు, ప్రతి ఒక్క విషయం కూడా తెలిసినటువంటి వాడు ఆ యొక్క పెరియార్వాల్, ఆయననే విష్ణు చిత్తుడు అంటారు. ఆయనకు దొరుకుతావు అని చెప్పి అమ్మవారికి వరాన్ని ఇస్తాడు. అట్లాగే ఆ యొక్క విష్ణు చిత్తుల వారు ఒకరోజు స్వామివారికి ప్రతినిత్యము మాలలు అల్లాలి, తులసి మాలలు అల్లాలి, పువ్వులన్నీ కూడా అల్లాలి, అవి స్వామికి సమర్పణ చేయాలి. ఆయన జీవితం అంతా భగవన్నామస్మరణ, ఇంకోటి ఏది కూడా ఉండదు. ఆయన ఏం చేశాడు, తులసి గొప్పు తవ్వుతూ ఉండగా ఆ యొక్క గోదా అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ఒక దొరుకుతుంది. అమ్మవారు దొరకగానే చాలా సంతోషిస్తాడు. సంతోషించి అమ్మవారికి కోదై అనేటువంటి నామకరణం చేస్తాడు. గోదా కాదు, కోదై. కోదై అంటే పుష్పమాలిక అని అర్థం. ఆ కోదై అనేటువంటి అమ్మవారికి కోదై నామకరణం చేసిన తర్వాత క్రమేపీ అది గోదా అమ్మవారిగా మారిపోయింది. ఆ అమ్మవారికి చిన్నప్పటి నుండే భగవద్గీత, రామాయణము, మహాభారతం అన్ని కూడా నేర్పిస్తూ ఉండేవాడు. భగవంతుడు అంటే చాలా ప్రేమ అమ్మవారికి. ప్రతి నిత్యము కూడా ఆ యొక్క విష్ణు చిత్తుల వారు పూలమాలలన్నీ అల్లిస్తూ ఉండేవాడు. ఆ యొక్క గోదా అమ్మవారు తీసుకెళ్లి వెళ్ళి ఆ స్వామికి సమర్పణ చేయాలని అక్కడ ఉన్నటువంటి అర్చకులకి ఇచ్చేది. అట్లా ప్రతి నిత్యం ఇస్తూ ఉండగా ఒకనాడు దీర్ఘకేశం కనబడిందట. అందులో పొడవైనటువంటి వెంట్రుక. ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు, అట్లా 3 నెలలు జరుగుతుంది, దాటిపోయింది. నాడు విష్ణు చిత్తుల వారిని అడిగారట ఉన్నటువంటి అర్చకులందరూ కూడా, అయినా అదేమిటి, ప్రతి నిత్యం నువ్వు పువ్వులు ఇస్తున్నావు, స్వామివారికి తులసిమాల ఇస్తున్నావు, కానీ అందులో ఖచ్చితంగా రోజు ఒక పొడవైనటువంటి వెంట్రుక వస్తుంది. ఆశ్చర్యపోయినాడు. ఏదో జరుగుతుంది. ఒకనాడు అనుమానంగా, అసలు అమ్మవారే కదా, ఆ యొక్క గోదా అమ్మవారి నా కూతురే కదా స్వామికి యొక్క పూలన్నీ కూడా ఇస్తుంది అని ఏం చేశాడంటే స్వామి ఒకరాదు ఏం చేస్తుందో చూద్దామని ఆ అమ్మవారిని, ఆ గోదా అమ్మవారిని పరీక్షించాడు. ఆమె ఏం చేస్తున్న అమ్మవారు, నేను స్వామిని అప్పటికే స్వామి మీద ఇష్టం పెంచుకుంది, నేను స్వామిని వివాహం చేసుకుంటే తప్పేమిటి అని ప్రతి నిత్యం కూడా నా మెడలో వేసుకుంటే నేనెంత అందంగా ఉన్నానో నా మెడలో నుంచి స్వామివారికి వేస్తే స్వామివారికి ఎంత అందంగా ఉంటారో సరే చూద్దామని మెడలో వేసుకునేది, వయ్యారంగా చూసుకునేది అమ్మవారు. చూసుకొని చూస్తున్న సమయంలో ఒకనాడు చూడంగా చూశాడు యొక్క విష్ణు చిత్తుల వారు.
చూసి ఏమీ అనలేదు, అలాగే మనసులో పెట్టుకున్నాడు. ఆ యొక్క దీర్ఘకేశం అనేటువంటి చాలా పరిమళంగా ఉండేది. పూలు ఎంత పరిమళంగా ఉండేవో ఆ అమ్మవారి వెంట్రుక కూడా చాలా సువాసనగా ఉండేది. ఒకనాడు అడిగాడు, అమ్మ ఎంతో పాపం చేస్తున్నాము, మనకు పురాణంలో మార్కండేయ పురాణంలో చెప్పారు, పూజలో వెంట్రుక వస్తే మహాపాపం, దానికి ఎంతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనకు పూజలో వెంట్రుక వచ్చిందనుకో ఎంతో ప్రాయశ్చిత్తం, ఎన్నో పూజలు ఉన్నాయి. కానీ మనకు క్రమేపీ ఋషులు మహర్షులు ఏం చెప్పారు, గోవింద గోవింద నీళ్ళు వెళ్తే చాలట పవిత్రమైపోతుంది. అట్లా అంతే, మన స్నానం చేసేటప్పుడు కూడా గోవింద గోవింద అని నీళ్లు పోసుకుంటే చాలు, మన శరీరం అంతా శుద్ధి అయిపోతుంది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావని అమ్మవారిని కాస్త బెదిరించాడు కుమార్తె. మరుసటి రోజు కలలోకి స్వామివారు వచ్చాడు. ఆయన నీ కూతురు చేస్తున్నటువంటి ఈ యొక్క భక్తికి నేను మెచ్చాను, నేను మెచ్చి ఆ అమ్మాయిని నేను కరుణించాను నాయన, ఆ అమ్మాయిని ఏమీ కూడా అనకు అని అన్నాడు. సరే అలాగే మనసులో పెట్టుకున్నాడు. ఒకనాడు పర్ణశాలలో ఈ యొక్క విష్ణు చిత్తుల వారు అన్నారట, అమ్మాయి నీకు వివాహ సమయం అయింది కదా, మరి ఎవరిని వివాహం చేసుకుంటావు? ఆయనకు ఒక మహిమ ఉండేది, మంత్రం చదివితే చాలు 108 దివ్య దేశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా స్వామివారి వైష్ణవ ఆలయ క్షేత్రాల్లో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా ఇట్లా ప్రత్యక్షమై వెళ్ళిపోయేవారు. అంత శక్తి గలవాడు ఆ యొక్క విష్ణు చిత్తుల. అందరిని ఇట్లా పిలుస్తున్నాడట, వచ్చి వెళ్ళిపోయి ఈ స్వామి నచ్చాడంట లేదు, ఈ స్వామి నచ్చాడంట లేడు, తిరుమల వెంకటేశ్వర స్వామి నచ్చాడా లేదు. మరి ఎవరు నచ్చారంటే చివరిగా శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామి నచ్చారు. రంగనాథ స్వామిని నేను వివాహం ఆడతానని చెప్పి అమ్మవారు సంకల్పం చేసుకున్నారు. అంతకంటే ముందుగానే అమ్మవారు 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవం యొక్క 30 ప్రతి నిత్యం కూడా తిరుప్పావై సేవాకాలాన్ని చేస్తూ ఉండేది స్వామివారు. అంతకంటే పూర్వమే ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో అందరితో కూడా కాత్యాయని వ్రతాన్ని చేయించాడు. ఆ కాత్యాయని వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అయితే చేయించాడో అది భావనాపూర్వకంగా ఈ అమ్మవారు చేసేది. అంటే ఆ స్వామి ఇట్లా చేశాడు అని భావన మనం చదువుతుంటాం లలితా సహస్రనామంలో, భావన మాత సంతుష్టాయ నమః. అమ్మవారు నేలేదు, భావనాపూర్వకంగా స్మరిస్తే చాలా అమ్మవారు చాలా సంతోషపడుతుంది. ఈ విధంగానే భావనాపూర్వకంగా అమ్మవారు 30 రోజులు కూడా ఆ స్వామివారిని ప్రత్యక్షంగానే పూజ చేస్తున్నట్టుగా, ప్రత్యక్షంగా స్వామివారికి ఈ యొక్క పాసురాలు విన్నపిస్తున్నట్టుగా అమ్మవారు భావనాపూర్వకంగా చేసింది. 30 రోజులు అవ్వగానే ప్రతి నిత్యం ఏదో ఒక సేవ స్వామివారికి, ఒకరోజు పుష్పాలంకరణ సేవని, ఒకరోజు తులసి అర్చన అని, ఒకరోజు మనం చేసుకున్నాక అండ్రు ఉత్సవం దీపోత్సవం అని, ఒకరోజు కూడారే ఉత్సవం, 30 రోజులు 30 రకాల ఉత్సవాలు చేసిన తర్వాత స్వామివారు కరుణించి విగ్రహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఆవిడే గోదా అమ్మవారు. ఏడుకొండలవాడ వెంకటరమణ అలాగే మనం కూడా 30 రోజులు అందరం కూడా ఎంతో కష్టపడి ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి మన మనస్సులో ఎన్నో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఎంతో ఇబ్బందులను అందరం కూడా ఉదయాన్నే 4:30 కల్లా 5 గంటల కల్లా వచ్చి 30 రోజులు తిరుప్పావై సేవాకాల కార్యక్రమం అంతా కూడా తీసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. మరి ఈ యొక్క తిరుప్పావై సేవాకాలం చేస్తే ఏమి ఫలితం వస్తుంది అంటే ముందుగా సౌభాగ్యం కలుగుతుంది. ఆడవాళ్ళకి చెప్పుకున్నాక ఏం కావాలంటే మనకు కావాల్సిన సౌభాగ్యమే. 30 రోజులు ఆడవాళ్ళు ఏం చేస్తే వాళ్ళ సౌభాగ్యం వస్తుందో చెప్పాను ఉదయం. లక్ష్మీ అష్టోత్తరం ఒకటి, లలితా సహస్రనామం ఒకటి, తిరుప్పావై ఇవి చదివితే చాలు ఉత్కృష్టమైనటువంటి మోక్షం కలుగుతుంది. అమ్మవారికి ఏ విధంగా కలిగిందో మనకి ఏదో రకంగా ఏదో విధంగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఆ విధంగా 30 రోజులు అందరూ కూడా కష్టపడ్డారు. చివరిగా ఆ యొక్క గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు అమ్మవారికి స్వామివారికి కన్యాదానం, అమ్మవారి నుంచి స్వామికి కన్యాదానం చేస్తున్నాం. అందరూ కూడా శ్రద్ధగా నమస్కారం చేసుకోండి. గోదారంగనాథ స్వామి గోవింద. వ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశమన్య పృథివ్యప్తేజో వాయురాకాశాత్మనే అస్మిన్ మహది బ్రహ్మాండ కరండ మండలే ఆధార శక్తి శ్రీవరాహ పూర్మానంత ఐరావత అష్టదిగ్గజో పరిపరిష్ఠితస్యాః అతల వితల సుతల తలాదర రథాతల మహాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాని సప్తకానా మధోభాగే మహానారాయమానవ నిరాజరాజశేషస్య సహస్రఫనా మండల మండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదేకాక్షాష్టదిగ్రంథి శుండాదండోత్తప్పిదే లోకాలోకజలవలయతే
लवने क्षुशिराधर्पदीक्षीर शुद्धोरकारणवै परिवृते जम्बू प्लक्ष कृषकौञ्च शाकशाधन्मन पुष्कराक्ष सप्तद्वीपेरावृते अमरावती शोभती अम्भोवती रेवती सिद्धवती साध्यवती गान्धर्ववती प्रभृते पुण्यपतने प्रकाशिते इंद्राग्नियम नैऋति वर्ण वायु कुबेर ईशानादि अष्टदिक्पालके पालिते लोकालोक पर्वतैरावृते माहेन्द्रमलय सख्य शक्तिवदुरुक्षवतो पिञ्ज पारिजातादि सप्तकुलाचलैः मतन्य हिरण्यशृङ्ग माल्यवत् किष्किन्ध हिरण्यशृङ्ग दुष्यशृङ्गाञ्च पञ्चपर्वतैराधिष्ठिते अंगवंग कलिंग काश्मीर कांबोर सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल गौल पांचाल मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाटक नाटक राण वानाड पांड्य पुलिंद आंध्र हूना दशारण कोट कुक्कुर कुरु गांधार विदर्भ विदेहि नवाकिल बलबर केकय कोसल किरात सूरसेन सेवन लिंकन कोंकण मत्स्य मध्य पार्श्व घार्जन यवन धालांध्र सार्वज्येर सिंधु प्रभृति विविध देश भाषा भूमि पालिते गंगा गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुला भीमरती तुंगभद्रा रेणुका मलापहारिणी कावेरी कुतमाला ताम्रपर्णी विशोका कौशकी गंडकी विचित्रा वसिष्ठा प्रवरा काश्यपी सरयू सर्वभावः कुशावती फल्गुनी करतोया पुण्यदा प्रणीता दनेका पुण्य नदी पवित्रिते अयोध्या मधुरा माया काशी कांचीवंतिका पुरी द्वारवती प्रभृति पुण्यपत्तने विराजते इंद्रकशेरु ताम्रकमस्ति नागसौम्य गंधर्व धारणा भारताक्षरवर्ये निष्ठिते प्रत्येकं नवसहस्रयोजनैर्विस्तारिते भारत किं पुरुष इलावृत गुरु भद्रास्मरमरकमन्दहारण केतुमारणामकरमगण्डमण्डिते दण्डक विन्द्याजन्मकपतिर्गादहजगुहदेवदारकाद्यारण्यायुधे महातनोर्हाकारे पंचाशत्कोटि विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बू द्वीपे सुमेरुशिला हेमकुल हिमाचलाना हरिवर्ष पुरुष वर्षयोत्सरक्षिणे सेतुबन्धमलयाचलयोत्तरोत्तरे भरतखण्डे शकाब्दे मेरोर्दक्षिणे पार्श्वे श्रीरंगस्य उत्तरदिक्प्रदेशे गंगा कावेर्योर्मध्यदेशे श्री श्रीदेवी भूदेवी समेता श्री वेंकटेश्वर स्वामी दिव्य आलय सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हिमवन्त ऋतु पुष्यमासे बहुलपक्षे अद्य एकादश्यां वासरः वासरस्तु सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं वनविशेषण विशिष्टाया अस्यां शुभतिथौ अंदरू చెప్పండి मम अनादि अविद्या वासनया प्रवर्तमाने अस्मिन् संसार चक्रे महति नाना योनिषु जनित्वा केनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं कृतानां नवविधानां इह जन्म पूर्वजन्म कृत सकल पाप निवृत्ति अर्थम संकल्पिता श्री गोदा रंगनाथ स्वामिनः अनुग्रह प्रसादेन श्रीमन्नारायण कैंकर्य रूपं सालंकृत सहिरण्य उदक धारापूर्वक कन्यादानं करिष्ये। रंगनाथ स्वामी गोविंदा। वेणुगोलवाड़ वेंकटरमण गोविंदा गोविंदा। కళ్యాణకర్తలందరూ అక్షతలు ఆ కన్యాదానం దక్షిణ తీసుకొని స్వామి
నీళ్లు పోస్తారు, అక్షతల నీళ్లు అందులో వదిలేసేయండి. కన్యాదాన తత్ఫలితమస్తు. తరంగా అశ్రీరమానస్య సంకల్పిత విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గృహే నమస్కరామి. సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన సీతారాఘవయోర్వివాహ సమయే ధ్యేయాదిదం మంగళం. సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన. శ్రీకాంతాకుజకుంభ కుంకుమ పరీరంభో గుణానాం నిధిః పూర్వాచార్య విలంబదేవిదపర శ్రీవాంజనాత్రాగమః. విశ్వక్సేన విభీషణ ప్రవృతిర్భక్తై సదా సేవితః. ఆయాన్నో భగవాన్ పురాణ పురుషః పుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ కమలాలయా వసుమదే రామా జగద్రక్షిణీ కళ్యాణి సకలేశ్వరే సరసిజా భాగ్యానుసందాయిని శోభాంగే విమలేశ్వరే విమరణి నారాయణే శ్రీధరే. పాయాన్నో భగవాన్ పురాణ పురుష పుర్యాత్ సదా మంగళం. సావధాన సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన. జానహ్యాః కమలామలాంజలిపురేహ్యాః పద్మరాగాయితా న్యస్తారాఘవమస్తకే లభిలసత్కుంఠప్రసోనాయితాః. శస్త్రాస్త్రామలకాయకాంతిఘలితా యాయిత్రనీలాయితాః. ముక్తాస్తాః శుభదా భవంతు భవదా శ్రీరామవైవాహికా. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన. సావధాన నీనః కశ్చపశూరగౌరో నరముఖో గుజ్జో మహాభార్గవో రామో యాదవనాయకో బలశక శ్రీకృష్ణ కళ్యాహ్వయః. లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షకః. ఆయాన్నో భగవాన్ పురాణ పురుష పుర్యాత్ సదా మంగళం. సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన. సావధాన నానావేద పురాణసార విభవ శ్రీపాంచరాత్రాగమః. శాస్త్రానామజగై సమస్త బలై చార్చే సదా వైష్ణవైః. భక్తైర్భాగవతోత్తమైర్దినం సంసోవ్యమానోత్సుకః. ఆయాన్నో భగవాన్ పురాణ పురుషః పుర్యాత్ సదా మంగళం. సావధాన సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన. సావధాన స్వస్థష్టాష్టాదీతి సహస్రాణాం విదగురుదైవత్యానాం మహామండోహ కూర్మయజ్ఞవరాహ శేషపృథివీనాం ఇంద్రాది యజ్ఞ అగ్నియమ నిర్వృతి వరుణ వాయు కుబేర ఈశానాది అష్టదిక్పాలకానాం సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతు సోమతహిత ఆదిత్యాది నవగ్రహానాం తర్కమీమాంస వ్యాకరణాది నానావిధ శాస్త్రానాం ఋగ్యదుస్సామ అధర్వణ వేదానాం తిథివార నక్షత్ర లగ్న సుముహూర్తహోరాత్రేకానాం నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ నిమిషంశకానాం నిరంతరమనుకూల స్వస్తి సర్వే గ్రహాః శుభ ఏకాదశస్థానఫలదాః సుముహూర్తాః సుప్రసన్నావరదా భవతు. శరీరగుణం నిషిదేత. కోదారంగనాథ స్వామి గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రస్థానిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హర్షా తస్మైదేవాది ప్రసన్న వేడుకొండవాడ గోవింద. అమరీంద్రవాడ అనాథకృష్ణ గోవింద. వాడ శ్రీనివాస గోవింద. లక్ష్మీరమణ గోవింద. గోవింద గోవింద గోవింద.
श्रीमन्मन्दगडाक्षलब्धगोः ब्रह्मेन्द्र गंगाधरः त्रैलोक्यकुटुम्बिनीं सरसिजा वन्दे मुकुन्दप्रिया सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। माङ्गल्यमहालक्ष्मी नमः। नानाविधपरिमलपत्रं पुष्पाणिं समर्पयामि धूपमाग्रापयामि वनस्पतिर्भुवे दिव्ये नानागन्धे संविधौ लक्ष्मी वेङ्कटरमण गोविन्द। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద స్వామి గోవింద। గోదారంగనాథ స్వామి గోవింద గోవింద శ్రీరమణ గోవింద శ్రీరమణ గోవింద గోవింద। कर्कटे पूर्व फल्गुन्या तुलसे कारणोद्भवा पाण्ड्ये विश्वम्भरा अंकोला वन्दे श्रीरङ्गनायके मोक्षमालिका रक्तबन्धमञ्जुलविष्णवे विष्णुचित्तदनोदाये गोदाये नित्यमङ्गलम् श्रीमद्ये विष्णुचित्तां लवनोऽनन्दरहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम्। गोदारंगनाथ स्वामी गोविंद 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 गोविंद। अक्षतारोपणं कुर्यात्। పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పెరమురలి తండ్రిని పెళ్లి కూతురు
గోవింద 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 చెడు చీరలు కట్టి పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను బడి విడికిన విధానములను పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పెడమరలి అంతిని పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పెడమరలి అంతిని పెళ్లి కూతురు గోవింద 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 స్వామి గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద గోధుమ లడ్డు, గోధుమ వరిసారే గాజులు, గోధుమ వరిసారే గాజు, గోధుమ వరిసారి సంత్రాలు, గోధుమ వరిసారి సకినాలు, గోధుమ వరిసారే మురుకులు, గోధుమ వరిసారి గజలు, గోధుమ వరిసారి జామపండు, గోధుమ వరిసారి సపోటాలు, గోధుమ వరిసారే మురుకులు, గోధుమ వరిసారే దానిమ్మ పళ్ళు, గోధుమ వరిసారే ఆపిల్, గోధుమ వరిసారే సకినాలు, గోధుమ వరిసారే కుడకలు, గోధుమ వరిసారే అరిసెలు. గోవింద జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. కుషాయగూడ శ్రీచక్రపురం కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మనం ప్రతిష్టాపన చేసుకొని ఈ రోజుకి 20 సంవత్సరాలు పూర్తి కానున్నది. అందులో భాగంగా మన దేవాలయంలో అనేక రకాలైనటువంటి ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అందులో భాగంగా ధనుర్మాస ఉత్సవం అంగరంగ వైభవంగా మనం జరుపుకున్నాం. ప్రతిరోజు ఉదయం కూడా 4:30 గంటలకు స్త్రీలందరూ కూడా మంగళహారతులు తీసుకొని మన దేవాలయానికి వేంచేసి ఆ యొక్క గోదారంగనాథులకు మంగళహారతులతో తిరుప్పావై సేవాకాలం 30 రోజుల పాటు కూడా స్వామివారికి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అందులో భాగంగా ఈ రోజున మన దేవాలయంలో ధనుర్మాస ఉత్సవం పరిసమాప్తి సందర్భంగా గోదారంగనాథుల తిరుక్కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన దేవాలయంలో జరిగినటువంటి కళ్యాణాన్ని కనులారా తిలకించి అన్నప్రసాద సేవలో పాల్గొని అందరూ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు పొందారు. అందరికి కూడా ప్రతి ఒక్క భక్తుడికి ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? చెప్పండి మేడం, ఈరోజు గోదాదేవి కళ్యాణం కదా, ఎలా జరిగింది? మరి చాలా బాగా జరిగింది, రంగరంగ వైభవంగా అవుతుంది అండి 30 రోజులు ధనుర్మాసం కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు 30 డేస్ చేసుకున్నాము. ఈ రోజు కళ్యాణంతో పూర్తి అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock 4 నుంచి 5కి వచ్చేస్తాము. ఆరతులు ఇంటి దగ్గర నుండి తీసుకొని వస్తామన్నట్టు. పాశ్రములన్నీ రోజు 30 పాశ్రాలు రోజు చదువుతాము. రోజుకో పాశ్రం అన్నట్టు.
అమ్మవారే స్వయంగా రాసింది కాబట్టి సారే ఆమె అనుగ్రహం అందరిపైన ఉండాలని చేస్తున్నా. అందరూ అంటే కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అండి ఇదే మాది కాలనీ? కాలనీ చక్రీపురం అండి. కానీ చాలా కాలనీల నుంచి వస్తారు ఇక్కడికి. ఎన్ని years నుంచి ఈ కాలనీలో ఉంటున్నారు మీరు? మేమా 15 years నుంచి వస్తాం ఇక్కడికి. 15 years నుంచి. ధనుర్మాసం కంపల్సరీ చేసుకుంటాము. అంటే మీరు కూడా ఇక్కడ ఉండి 15 years అవుతుందా? 15 years. విజయలక్ష్మి గారు ఏం స్వామివారి చేస్తారండి? మేము కళ్యాణ హౌస్ వైఫ్ అండి. 500 రూపాయలు. మరి 30 days వచ్చారు కదా, మరి అంత బాగా జరుగుతుందా? చాలా బాగా జరుగుతుంది. అదే ఈరోజు కళ్యాణం ఎలా జరిగింది మరి? 100 రూపాయలు. జై శ్రీమన్నారాయణ. ప్రతి ధనుర్మాసం చాలా వైభవంగా ఈ నెల ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి తెల్లవారుజామునే లేసి ఆడవాళ్ళందరూ వచ్చి ముత్తైదులు మంగళహారతులతో వచ్చి చాలా కనువిందుగా అమ్మవారికి మంగళహారతులు ఇచ్చిన తర్వాత ఈ నెల వచ్చే ధనుర్మాసంలోని మనకి గోదాదేవి కళ్యాణం ఈ రోజు జరుగుతున్నది. 14వ తారీఖున భోగి. అయితే చాలా వైభవంగా అమ్మవారికి కూడా సారి ఇవ్వడం జరుగుతుంది. ముత్తైదువులందరూ అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం వేయడం జరిగింది. అలాగే కళ్యాణం అనంతరం ఆ తండ్రి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలని ఆ గోదా రంగనాథుని కోరుకుంటున్నాను. చూసారు కదా మరి గోదాదేవి కళ్యాణం ఎలా జరిగింది అనేది. దగ్గర నుంచి వాళ్ళు చూస్తే మేము చాలా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణం. సో మీరు కూడా ఈ వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగా జరిగింది గోదాదేవి కళ్యాణం. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీఆర్ భక్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.